ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రకటించటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరైతే అంగీకరించురో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వాడెవడో ఆయన పిల్లలగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారము గలదు. యేసుక్రీస్తును అంగీకరించడం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంతానము అన్నారు. మానవుడు పాపములో పుట్టి పాపములు పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించి మానవ ప్రయత్నములు దేవుని దృష్టిని కొరికి వేడికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం ఏమంటే రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నారు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాప మోసుకొని పోతూ దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపు ఇచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, అనారోగ్యముతో ఉన్నవారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగం బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తాయి. మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నారు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఏలయనగా ఎడ్ల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోదు దేవుని గొర్రెపిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజల పాప నివారణ కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యారు. బైబిల్ సెలవిస్తుంది కదా, రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనములో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనములో మరి ఎవరి వలన రక్షణ కలగదు కానీ ఈ నామం వలనే మనం రక్షణ పొందవలను. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామం మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడును బైబిల్ చదివిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు గనక ప్రియుడా, ప్రభు అయిన యేసుని అంగీకరిస్తే పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు, దుర్మార్గుడు సన్మార్గుడుగా మార్చబడతాడు, అనీతిమంతుడు నీతిమంతుడుగా మార్చబడతాడు, వ్యభిచారి సంసారిగా మార్చబడతాడు. కనుక ప్రియుడా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయిస్తున్నాము.